శ్రవణన్న హాసిని ఇద్దరు వస్తున్నారు లంచ్కి. సో ఇప్పుడు మా మమ్మీ ఏం చేస్తుంది అంటే మొత్తం హంగామా చేస్తుంది. అక్కడ కిచెన్లో అన్నీ వండుతుంది. శ్రవణ్ని హాసిని భోజనానికి పిలిచాము. వంట ప్రిపేర్ చేస్తున్నాను. మంచి కమెంట్లు ఇస్తారని మేము వెయిట్ చేస్తున్నాము. మమ్మీ తిందామా అని చెప్పేసి ఒక్కటే మెట్టు మీద ఇట్లా చూస్తూ ఉంటది. ఏం ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. బాగుందా లేదా అన్న టేస్ట్ వాళ్ళు ఎట్లా చూస్తారు మమ్మీ? ఓకే. జుట్టుకి ఏమైంది డాడీ? నీ జుట్టు కరెంట్ షాక్ తగిలినట్టు అట్లా లేచింది. వండిన తర్వాత తిందామని గట్టిగా ఫిక్స్ అయ్యి ఉన్నాడు. ఏమంటావు డాడీ? హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు వ్లాగర్ మనీష్. సో ఈరోజు వచ్చే వీడియో ఏంటంటే కొత్తగా పెళ్ళైన జంట మన ఇంటికి వస్తున్నారు. ఎవరు కాదు, శ్రవణన్న హాసిని ఇద్దరు వస్తున్నారు లంచ్కి. మమ్మీ వాళ్ళు ఇన్వైట్ చేశారు. మ్యారేజ్కి మమ్మీ డాడీ రాలేకపోయారు. కొన్ని మా డాడీ ఇక్కడ లేకపోవడము, సో అట్లా అని చెప్పేసి మా వాళ్ళు రాలేరు. ఇంకా మా మమ్మీ మా డాడీ ఎప్పుడు నుంచి అనుకుంటున్నారు అన్న ఇంకా వద్దనే ఇన్వైట్ చేయాలా లంచ్కి అని చెప్పేసి. అది మొత్తానికి అయిపోయింది. అలా వస్తున్నారు, ఈరోజు మధ్యాహ్నం వస్తారు. సో ఇప్పుడు మా మమ్మీ ఏం చేస్తుంది అంటే మొత్తం హంగామా చేస్తుంది. అక్కడ కిచెన్లో అన్నీ వండుతుంది. నేను మీకు వీడియో మొత్తం చూపిస్తాను. మమ్మీ ఏం చేస్తుంది, ఏమేమి వండుతుందో కూడా చూపిస్తాను. మీరైతే వీడియో ఖచ్చితంగా చూడండి. మీరు వ్యూస్ చూస్తున్నారు కానీ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు. మీరు కనీసం ఒక లైక్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. కొత్త వాళ్ళు చూసేటోళ్ళు అందరూ ఎంకరేజ్ చేయండి. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు ఇంకా మంచి థాట్స్ వస్తే మంచిగా వీడియోస్ చేస్తాను. సో ఇప్పుడైతే మా మమ్మీ దగ్గరికి వెళ్దాము. ఇప్పుడైతే మా మమ్మీ కిచెన్లో ఏం చేస్తుందో చూడండి. మమ్మీ శ్రవణ్ని హాసిని భోజనానికి పిలిచాము. వంట ప్రిపేర్ చేస్తున్నాను. వంట ఎలా ఉంటుందో మీరే కమెంట్ లో పెట్టాలా. అయితే ఇగో మా డాడీ వెనకాల నుంచి ఏమో వేస్తున్నాడు. అగో తొంగి చూసుకుంటూ పోతున్నాడు. సో ఇప్పుడు అది ఎలా ఉందో మీరు కూడా చూడండి. వీడియో చూసి మీరు మంచి కమెంట్లు ఇస్తారని మేము వెయిట్ చేస్తున్నాము. మమ్మీ సో ఇక మమ్మీ మొత్తం లైన్ గా ప్రిపేర్ అయ్యి పెట్టుకుంది. సో మళ్ళీ వీడియో పెడతాం. అయితే ఇప్పుడు ఏందంటే ఈ టమాటాలు, ఆనియన్స్, ఇదేంది మమ్మీ పచ్చిమిరపకాయ, జీడిపప్పు, కాజు మమ్మీ దాన్ని కాజు బిర్యానీ అంటారు మమ్మీ. బిర్యానీ చేస్తున్నా జీడిపప్పు తోటి. చికెన్, గారె, పెరుగు చట్నీ అన్ని చేశాక మీకు మళ్ళీ పెడతాం చూడండి. సో అదే సంగతి. ఇప్పుడైతే ప్రజెంట్ ఇప్పుడే అన్ని కటింగ్స్ అన్నీ చేసుకుంటుంది మా మమ్మీ. కటింగ్స్ అయితే చేసుకుంటుంది. ఇప్పుడు ఏమేమి చేస్తుంది అంటే కాజు బిర్యానీ, చికెన్, గారెలు, అది పెరుగు చట్నీ ఇంకా ఉన్నాయి. సో అన్నీ నేను చూపిస్తూ ఉంటాను మమ్మీ ఇప్పుడు వండేది. మీరు పక్కా చూడండి, లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా డాడీ అయితే బయట ఉన్నాడు. ఇగో మా టైసన్ తిందామా అని చెప్పేసి ఒక్కటే మెట్టు మీద ఇట్లా చూస్తూ ఉంటుంది. ఏం ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. టైసన్ బయటపో మా టైసన్. అంతే అది మా డాడీ సమలో. సో ఇప్పుడు మా డాడీ రెడీ కాలేడు కాబట్టి చూపిస్తలేను నేను. డేంజర్ ఉంటాడు మా డాడీ. ఇప్పుడైతే ఇగో అన్ని కటింగ్స్ అన్నీ వేసుకుంటుంది. ఇప్పుడు స్టార్ట్ అయ్యేది
మొత్తం అయిపోయిన తర్వాత కూడా మీకు ఏమేమి వండిందో మా మమ్మీ చూపిస్తాను. మొత్తానికైతే ఇక మా మమ్మీ కట్టింగ్స్ అన్నీ వేసుకుంది. ఇది అల్లం చిన్నులపాయ పేస్ట్, కొబ్బరి పేస్ట్, ఇంకా ఇది ఉంది, మనకు అంత ఐడియా లేదు ఇది. ఈ మొత్తము మసాలాయో ఇంకైతే జీడిపప్పు. సో ఇవన్నీ ఇట్లా కటింగ్ చేసుకొని ఆనియన్స్ ఇవన్నీ కటింగ్ చేసుకొని పెట్టుకుంది. ఇప్పుడు వంట అయితే ఇప్పుడు స్టార్ట్ చేస్తుంది మా మమ్మీ. వంట అయితే స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడే మా మమ్మీ ఫస్ట్ అయితే ఎట్లయినా మనం వండాల్సింది ఫస్ట్ చికెన్ తోటే ఉండాలా. ఏమంటావు మమ్మీ? ఫస్ట్ చికెన్ కర్రీ బాగా సూపర్ చేస్తా చూడండి. ఎలా ఉందో మీరే కమెంట్ పెట్టండి. చికెన్ కర్రీ సూపర్గా చేస్తాను, అందరు ఇష్టంగా తింటారు నేను చేస్తే బాగుంటుందని. అది ఎలా ఉందో ప్రిపేర్ అయిపోయాక మీకు వీడియోలో చూపిస్తాను, అది మీరు కమెంట్ పెట్టండి. బాగుందా లేదా అన్న? టేస్ట్ వాళ్ళు ఎట్లా చూస్తారు మమ్మీ? ఓకే. జుట్టుకి ఏమైంది డాడీ? నీ జుట్టు కరెంట్ షాక్ తగిలినట్టు అట్లా లేచింది. ఏం చేస్తుంది మమ్మీ? ఏం చేస్తుంది? కాజు బిర్యానీ, చికెన్ కర్రీ. సరే ఇటకి రా ఒకసారి ఇట్రా. ఇప్పుడు ఎప్పుడు డాడీ దేనికి వండుతుంది మమ్మీ? 7 డైమండ్ హాస్ని లంచ్కి పిలిచాను, అందుకని మా మిసెస్ అన్ని ప్రిపేర్ చేస్తుంది. కాజు బిర్యానీ, చికెన్, గారెలు విత్ పెరుగు చట్నీ ప్రిపేర్ చేస్తుంది. నువ్వేం చేస్తున్నావు? ప్రిపేర్ చేస్తుంటే నువ్వు చేయొచ్చు కదా డాడీ. హెల్ప్ చేసి ఎప్పుడు కటింగ్ అన్ని చేయించా. కటింగ్ ఇప్పుడు మమ్మీ చేసింది డాడీ. అది ఇప్పుడు పుల్లిగా మిగతాన్ని నేను కట్ చేసింది. సో ఫైనల్గా ఇక మమ్మీ చికెన్ అయితే ఇస్తుంది. చికెన్ 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 నాకు ఇష్టం చికెన్. మమ్మీ నీకు ఇష్టమా మమ్మీ చికెన్? చికెన్ బాగా మా ఇంట్లో మటన్ కన్నా అది ఇంట్లో వీక్లీ తిప్పి కూడా ఒక 2-3 రోజులు చికెన్ ఉంటుంది, మిగతా రోజులు అన్నీ చికెన్ ఉంటుంది. అది మా మమ్మీ చేస్తుంది, కన్ఫర్మ్ చేస్తుంది చికెన్. సండే, మండే, ట్యూస్డే అట్లా ఏముంటుంది మనకి, ఎప్పుడు పడితే అప్పుడు తినడే చికెన్. ఇప్పుడైతే చికెన్ అయితే వేసింది మా మమ్మీ. సో ఇది మొత్తం అయిపోయిన తర్వాత మీకు మళ్ళీ చూపిస్తాను చికెన్ కర్రీ. ఏమంటావు మమ్మీ? అది ఇప్పుడు ఆ కుక్ కానీ టైం పడుతుంది. సో మొత్తం అయిపోయిన తర్వాత చూపిస్తాను. సో ఇప్పుడే మా మమ్మీ ఆ పసుపు ఇవన్నీ మెల్లమెల్ల మసాలాలు అన్నీ వేస్తుంది. మసాలాలు వేసిన తర్వాత ఇంకా కుకింగ్ స్టార్ట్ చేయాలంటే ఒక దాని మీద చికెన్ అయితే వండుతుంది, ఇంకా దాని మీద ఇప్పుడు మమ్మీ ఇంకో రైస్ అయితే ప్రిపేర్ చేస్తుంది. ఇది కాజు 5 kgs బగోనా పెట్టింది మా మమ్మీ. కాజు బిర్యానీ అన్నీ స్టార్ట్ చేస్తుంది. సో కాజు బిర్యానీ అంటే ఆ కాజు బిర్యానీ చేయడానికైతే మస్తు అంటే మస్తు ఇష్టము నాకు, మస్తు అనిపిస్తుంది ఆ కాజు బిర్యానీ. పాపం మా మమ్మీ ఇంత కష్టపడి ఇదా ఇట్లా చేస్తుంది. మా డాడీ మాత్రం ఇగో కూర్చోనాగా ఏం సంబంధం లేనట్టు వండిన తర్వాత తిందామని గట్టిగా ఫిక్స్ అన్నాడు. ఏమంటావు డాడీ? వచ్చి హెల్ప్ చేయొచ్చు కదా. ఆ జుట్టే డాడీ జుట్టు వచ్చి చూడకపోయినావు ఎట్లా వండుతుందో. సో ఇంకా ఈ కాజు బిర్యానీకి అయితే అన్నీ మసాలాలు అదే అవి వేసి ఇప్పుడు ఆనియన్స్ వేస్తుంది మా మమ్మీ. ఇవన్నీ వేయాలి కంపల్సరీ, ఆనియన్స్, మిర్చీలు అన్నీ వేయాలా, వేసి కొంచెం మ్యారినేట్ కానీ అలా. సో ఇది కాజు బిర్యానీ ఎవరెవరికైతే రెసిపీ తెలీదో చూడొచ్చు, మంచిగా ఉంటుంది. మా మమ్మీ మస్తు చేస్తుంది. అయితే ఇట్లా చేస్తుంటే మా టేషన్ కూడా అయితే నిమ్మలంగా ఇటు వచ్చి అనుకుంది, ఇప్పుడు కింద అనుకుంది. దానికి ఏం సంబంధం లేదు, వస్తుంది తింటుంది అనుకుంటుంది. సో ఆనియన్స్ కొంచెం మంచి మ్యారినేట్ అయిన తర్వాత మనం కాజు బిర్యానీ అంటున్నాం, కాజులు అయితే వేసుకోవాలి. ఎన్ని అంటే మనకి కేజీస్ బట్టి కరెక్ట్ వేసుకోవాలా. ఒక 1 kg రైస్ పెడితే కొన్ని ఇట్లా 100 grams అట్లా వేసుకోవాలా. ఇది కూడా కొంచెం మంచిగా ఆ పచ్చిది అని చెప్పేసి పోవాలా, మంచిగా మ్యారినేట్ చేసుకొని ఫ్రై టైప్ చేసుకోవాలా. దాని తర్వాత ఇక మా మమ్మీ అయితే జింజర్ గార్లిక్ పేస్ట్ వేసింది, ఇంకా టమాటో వేసింది.
సో ఇవన్నీ చేసిన తర్వాత అది కొంచెం మిక్స్ చేసుకొని దాని తర్వాత ఇది జీడిపప్పు పేస్ట్, జీడిపప్పు పేస్ట్ ఇవన్నీ వేసుకొని మంచిగా కుక్ చేయాలి. కుక్ చేసిన తర్వాత మన ఏంటంటే దీని ఏమంటారు, కొత్తిమీర వేసుకొని కొంచెం మొత్తం మ్యారినేట్ చేసుకోవాలి. కాజు బిర్యానీ దీనికి మంచి టేస్ట్ రావాలంటే మన బిర్యానీ పౌడర్ అనేది ఉంటుంది, అది వేయాలి కన్ఫామ్. అది వేస్తే మంచి టేస్ట్ వస్తుంది. ఇంకా అన్నీ అయిన తర్వాత వాటర్ అయితే పోసుకోవాలి. వాటర్ కూడా కొన్ని కొలతలు ఉంటాయి. ఒక గ్లాసు బియ్యం వేస్తే 2 గ్లాసెస్ వాటర్ అట్లా పోయాలి. దాని కొలత కరెక్ట్ వేస్తే బిర్యానీ అంటే రైస్ మాత్రం మంచి కుక్ అవుతుంది. సో ఫైనల్గా గారెలు వేడిగా ఉండాలి కాబట్టి లాస్ట్కి మా మమ్మీ వేస్తుంది. ఈ గారెలు చికెన్తో నంచుకొని తింటే మాత్రం నెక్స్ట్ లెవెల్ టేస్ట్. సో ఫైనల్గా అయితే మొత్తం వంట అయితే అయిపోయింది. ఇక మా మమ్మీ అయితే డైనింగ్ టేబుల్ మీద ఇప్పుడైతే పెడుతుంది. మీకు కూడా చూపిస్తాను. ఇక ప్రజెంట్ అయితే మొత్తం సలాడ్స్, పెరుగు చట్నీ ఇవన్నీ మమ్మీ చేసింది. సో మొత్తానికైతే చికెన్ కర్రీ మామే. ఇప్పుడైతే ఇక గారెలు ఈ అందరు గెలిచి ఉంటుంది. ఆంధ్ర సైడ్ గారెలు అంటారు, ఇక్కడ ఏమంటారు మమ్మీ? ఇక్కడ కూడా వడ అంటారు. ఇది కూడా అయిపోయింది. ఇంకా రైస్ అయితే మొత్తానికి రైస్ మమ్మీ తెస్తుంది. ఇప్పుడు రైస్ మమ్మీ తీసుకొని అన్నీ మంచిగా సెట్ చేస్తుంది. దీన్ని కాజు బిర్యానీ అంటారు. సో ఇక మొత్తానికి మా మమ్మీ ఇంత ప్రిపేర్ చేసింది. ఎవరికి మమ్మీ ప్రిపేర్ చేసినావు? శ్రావణ హాసిని వస్తున్నారు కదా మన రిలేటివ్స్, ఆ. వాళ్ళ కోసం చేశాను. మా వంట ఎలా ఉందో మీరు కమెంట్లో చేయండి, మంచి కమెంట్లు పెట్టండి. మళ్ళీ మేము వీడియోలు చేయాలి. ఎంకరేజ్ చేయండి మనీష్ని, తెలుగు బ్లాగర్ మనీష్. మొత్తానికి మా మమ్మీ మాట్లాడటం నేర్చుకుంది. ఏదైతే ఉంటా ఇప్పుడైతే మన వాళ్ళు వస్తున్నారంట, స్టార్ట్ అయినా అన్నారు. మా కుక్క అయితే వరుతుంది, ఎందుకు వరుతుంది దానికే తెలియాలా. సో వాళ్ళు వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళతో మాట్లాడదాము. చలో ఈ వీడియో నచ్చితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి వీడియోలు వస్తాయి. మమ్మీ ఏమంటావు? అవును, మంచి వీడియోలు పెడతాం, మంచి కమెంట్లు పెట్టండి. సో అది సంగతి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అది సంగతి. చలో బాయ్.